సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రాజయోగం పట్టింది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమైన రాజన్న ఆలయాన్ని పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా అద్భుతంగా విస్తరిస్తోంది ప్రభుత్వం. దశాబ్దాల నాటి వేములవాడ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతోంది. ఈ విస్తరణ పనుల నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించే క్రమంలో ఒక మహానిర్మాణాన్ని భుజాలకెత్తుకున్న నేపథ్యంలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నా భక్తులంతా పరమశివునిపై భక్తితో ఆలయ విస్తరణకు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. దక్షిణ కాశీ మహర్దశను వివరించేందుకు మా ప్రతినిధి రమణ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. దేశం నలుమూలల నుంచే కాదు, వివిధ ప్రపంచ దేశాల నుంచి దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకుని జన్మ ధన్యమైందని మురిసిపోతారు. దశాబ్దాలుగా ఈ ఆలయాన్ని మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పెరిగిన భక్తకోటి అవసరాలకు అనుగుణంగా విస్తరించడానికి ప్రభుత్వం నిశ్చయించింది. 150 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇప్పటికే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విస్తరణలో భాగంగా రాజన్న ఆలయంలో జరగాల్సిన ఆర్జిత సేవలు, నిత్య పూజలు వేములవాడలోని మరో చారిత్రక ఆలయమైన భీమేశ్వర ఆలయానికి మార్చారు. ఈ మార్పు గురించి సమాచారం లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే నిర్మాణం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇబ్బంది పడ్డ భక్తులే కొత్త ఆలయ శోభను చూసి తన్మయత్వంలో మునిగిపోవటం ఖాయం అంటున్నారు ఆలయ నిర్వాహకులు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వడివడిగా ముందుకు సాగుతున్నాయి. కానీ అదే సమయంలో ఇప్పుడు సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఆర్జిత సేవలను బంద్ చేసి భీమన్న ఆలయానికి రాజన్న సేవలను తరలించారు. ఈ క్రమంలో వేములవాడ రాజన్న ఆలయంలో రాజకీయాలు కూడా రసకందాయంగా మారిన క్రమంలో ఒకసారి వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనసు నిండా భక్తితో రాజన్నను స్మరించుకుంటే చాలు జన్మ జన్మల పాపాలు హరిస్తాయని భక్తులు నమ్ముతారు. దేశంలో ఎన్నో శివాలయాలున్నాయి, జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అయితే పరమశివుని భక్తులు ఆనందంతో పరవశించిపోయే దేవాలయాల్లో అత్యంత ముఖ్యమైనదిగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధికెక్కింది. రాజన్నకు మొక్కుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ తీరతాయని నమ్ముతారు. నిత్యం భక్తులతో కలకలలాడే ఆలయం ప్రస్తుతం విస్తరణ పనులతో బోసిపోయింది. అక్కడి వాతావరణం ఎలా ఉందో రమణ అందిస్తారు. వేములవాడ రాజన్న ఆలయంలో ఇప్పుడు దర్శనాలన్నీ కూడా భీమన్న ఆలయంకు షిఫ్ట్ అయ్యాయి. ఆర్జిత సేవలన్నీ కూడా అక్కడే నిర్వహిస్తారు. అయితే ప్రధాన ఆలయంలో దర్శనం చేసుకోవాలనుకునే వారికి ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రచార రథంలో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. లోపల స్వామివారికి ఏ విధమైన సేవలు జరుగుతుంటాయో అవే సేవలు, నిత్య కైంకర్యాలకు సంబంధించి నిత్య పూజలు ఇక్కడ కూడా చేస్తారు. సో ఇక్కడ దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. మరొక వైపు మరికొద్ది రోజుల్లో మనము అంటే మేడారం, సమ్మక్క సారాలమ్మ జాతరలకు వెళ్ళే వాళ్ళంతా కూడా మహారాష్ట్రతో పాటుగా చుట్టుపక్కల నిజామాబాదు, అదేవిధంగా ఆదిలాబాద్ వంటి జిల్లాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తుంటారు. ఈ క్రమంలో రాజన్నను దర్శించుకున్నాకే సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో అలాంటి భక్తుల కోసము ఎల్ఈడీలను కూడా ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు, ఈ ప్రచారార్థం పక్కనే ఒక ఎల్ఈడీని పెట్టారు వచ్చే భక్తుల కోసం. అయితే ఇది మొత్తం వేములవాడలో అభివృద్ధి జరుగుతున్న క్రమంలో అటు భీమేశ్వరాలయము, అదేవిధంగా ప్రధాన ఆలయంతో పాటుగా కొన్ని కూడళ్లలో ఇలాంటి ఎల్ఈడీలను ఏర్పాటు చేసి స్వామివారి సేవలు లోపల ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా భక్తులు వీక్షించే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తంగా వేములవాడ ఆలయంలో ఒక 150 కోట్ల రూపాయలతో ఇప్పుడు అభివృద్ధి పనులు అయితే ప్రారంభమైనాయి. మనం చూడవచ్చు, మొత్తంగా ఎక్కడ చూసినా కూడా ఆ అభివృద్ధి పనులకు సంబంధించి అయితే అడుగులు మనకు కనిపిస్తున్నాయి. రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా కేశఖండనాలు చేసుకునే భవనంతో పాటు కళ్యాణ వేదికను ఇప్పటికే కూల్చేశారు. వేములవాడ ఆలయ విస్తరణలో భాగంగా కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇక్కడ కళ్యాణ కట్ట అంటే కేశఖండనం చేసుకునే ప్రాంతాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. మొత్తంగా కొత్త నిర్మాణాలు చేపట్టే క్రమంలో, అభివృద్ధి విస్తరణ చేసే క్రమంలో పనులన్నీ కూడా ఇప్పుడు చకచకా కొనసాగుతున్నాయి. ఇక్కడ మనకు కళాభవన్ ఉండేది, స్వామివారి కళ్యాణము ఈ కళాభవన్లో చేసేవారు. అదేవిధంగా చాలా కార్యక్రమాలకు అదొక వేదికగా ఉండేది. అయితే మనం చూడవచ్చు, ఎక్కడికక్కడ ఈ నిర్మాణాలు అయితే మనకు పూర్తిగా కూల్చివేసి కొత్త ప్రాకారాలు, కొత్త నిర్మాణాలు, మొత్తంగా అభివృద్ధిలో భాగంగా, విస్తరణలో భాగంగా వేములవాడ రాజన్న ఆలయంలో కొత్త అడుగులను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. రాజన్న ఆలయ దర్శన నమూనాను భక్తులకు అందుబాటులో ఉంచడానికి ప్రచార రథాన్ని ఏర్పాటు చేశారు. ఎల్ఈడీల్లో రాజన్న నిత్య కైంకర్యాలను వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. అయితే
ఆలయంలోని 3 కీలక దేవతా విగ్రహాల్ని ఎలా తరలిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ విగ్రహాలు అత్యంత పవిత్రమైనవి, వాటిని ఎవరు పడితే వారు తాకరాదని ఆధ్యాత్మికవేత్తలంటున్నారు. వేములవాడ రాజన్న ఆలయం అంటే నిత్యం లక్షలాది మంది భక్తులతోని కోడె మొక్కులతోని రద్దీగా కనిపించే ఒక క్షేత్రము. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం వేములవాడ రాజన్న ఆలయంలో ఒక్క భక్తుడు కనిపించడం లేదు, పూర్తిగా బోసిపోయింది, మూగబోయింది. ముఖ్యంగా రాజన్న ఆలయానికి సంబంధించిన ఆర్జిత సేవలన్నింటినీ కూడా మొత్తం భీమన్న ఆలయానికి ఇప్పటికే షిఫ్ట్ చేశారు. ఆలయ అభివృద్ధి విస్తరణ పనుల్లో భాగంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ క్రమంలో మనం ప్రధానంగా ఇప్పటికే చూస్తే ఆర్జిత సేవలకు సంబంధించి కోడె మొక్కులను ఇతర సేవలన్నింటినీ కూడా అన్న పూజ, కుంకుమ పూజ వాటన్నింటినీ కూడా భీమన్న ఆలయానికి తరలించారు. మరొక వైపు మనం చూడవచ్చు లోపల కేవలం నిత్య పూజలు మాత్రమే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ మనం ప్రధానంగా ఒక 3 అంశాలను ప్రస్తావించాల్సి ఉంటుంది. వీరభద్ర స్వామితో పాటు విఠలేశ్వర స్వామి, అదేవిధంగా లక్ష్మీనరసింహ స్వామి, ఈ 3 విగ్రహాలను ఇక్కడి నుంచి తివాలి అంటే మాత్రం ఖచ్చితంగా దీనికి పెద్దల ఆదేశాలు ఉండాలి. ముఖ్యంగా ఈ క్రమంలోనే ఒక 2 రోజుల క్రితం ఇక్కడికి శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి వచ్చారు. ఆయన ఆదేశాల మేరకు వీటిని పునఃప్రతిష్ఠించనున్నారు. ఈ క్రమంలో విస్తరణ పనులను మనం చూస్తున్నాము. ఇక్కడ మనం వీరభద్ర స్వామి ఆలయాన్ని చూస్తున్నాము. ముందు మనకు విఠలేశ్వర స్వామి ఆలయం ఉంది, ఆ తర్వాత లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది. ఈ 3 విగ్రహాలను, ఈ 3 టెంపుల్స్, చిన్న టెంపుల్స్ను ముట్టకుండా పనులను నిర్వహిస్తారా లేక ఆ తర్వాత పునఃప్రతిష్ఠిస్తారా అనేది చూడాల్సి ఉంది. అయితే దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. విగ్రహాల తరలింపు, పునఃప్రతిష్ఠ కార్యక్రమాలన్నీ కూడా ఆగమశాస్త్రం ప్రకారమే, వేద పండితుల ఆదేశాల ప్రకారమే, సనాతన ధర్మానికి అనుగుణంగానే జరుగుతాయని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వివరణ ఇస్తున్నారు. ఓ పక్క విస్తరణ పనులు జరుగుతున్నాయి, మరోపక్క వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మహాశివుని స్మరించుకుని వెళ్తున్నారు. విధుశేఖర మహాభారతి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చర్చించారు? ముఖ్యంగా అక్కడ ఉన్న విఠలేశ్వర స్వామి ఆలయం, లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, వీరభద్రేశ్వర స్వామి ఆలయం, వీటిని ముట్టుకోవచ్చా, ముట్టుకోరాదా? అసలు ఆలయ నిబంధనలు ఏం చెప్తాయి? ఆల్రెడీ శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి వారి సూచనలు సలహాలతో ముందుకు పోతున్నాము. మీరు చెప్పినటువంటి ఆ అంశాలన్నీ కూడా కళాపకర్షణ ద్వారా ప్రతిష్ఠ చేయడానికి కోసం కూడా వారు తగినటువంటి కార్యక్రమాలకు ఆదేశాలు ఇచ్చి పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. వాటిని ఇప్పుడు మనం వెనుక భాగంలో వచ్చేటువంటి సందర్భంలో కార్యక్రమాలన్నీ కూడా నిన్నటి రోజు పూర్తి కాబట్టి ఓపెన్, బ్రాహ్మణోత్తములు వేద పండితుల సమక్షంలో శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి వారు వచ్చి మీరు అన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి వాటికి కళాపకర్షణ చేసి వాటిని స్వామివారి సన్నిధిలో లోపల దేవాలయంలో కలశంలో పెట్టడం జరిగింది. అక్కడ కూడా నిన్న 3 రోజులు ప్రత్యేకంగా పూజలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ పునర్నిర్మాణం జరిగిన తర్వాత మళ్ళీ స్వామివారి వచ్చి కుంభాభిషేకం చేసినప్పుడు వారిని మళ్ళీ ప్రతిష్ఠ చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. అంతా కూడా శాస్త్ర ప్రకారము, సనాతన ధర్మం ప్రకారము. ఇది ఏ ఒక్కటి ఎజెండాగా దయచేసి మీ ద్వారా నేను సాక్షి టీవీ ప్రజలకు, ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా సహకరించండి రాజన్న ఆలయ అభివృద్ధికి. శృంగేరి పీఠాధిపతి గారు ఒక మాట అన్నాడు, ఇప్పుడు వచ్చే భక్తులు ఇబ్బంది పడవచ్చుగాక, కానీ తర్వాత ఈ ఆలయం అభివృద్ధి జరిగిన తర్వాత ఇందుకోసం ఆనాడు మేము ఇబ్బంది పడ్డామని చెప్పినటువంటి ఆలోచన వస్తుంది అనేటువంటి మాట కూడా చెప్పిన సందర్భంలో వారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని పోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధి కోసం సహకరించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఆలయంలో అంతర్గతంగా జరిగే పనులప్పుడు స్వామివారికి ఏకాంతంగా సేవలు జరుగుతాయి. దయచేసి భక్త జనాలు దీన్ని గమనించమని కోరుతున్నాను. ఆలయ విస్తరణ సందర్భంగా నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రాజన్నకు మొక్కులు చెల్లించుకోవటానికి వచ్చిన భక్తులను భీమేశ్వర ఆలయానికి పంపిస్తున్నారు. అయితే ఫలానా రోజు నుంచి రాజన్న ఆలయానికి రావద్దు అని స్పష్టమైన సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు భక్తులు ఆలయ నిర్వాహకుల తీరుపై ఈవోనే నిలదీయటానికి సిద్ధమయ్యారు. మరికొందరు భక్తులు మాత్రం రాజన్న అయినా భీమేశ్వరుడు అయినా ఒకటే అని సర్దుకుపోతున్నారు. రాజన్న ఆలయానికి వచ్చిన భక్తుల్ని ఆర్జిత సేవల కోసం భీమేశ్వరాలయానికి తరలించారు. అయితే భీమేశ్వరాలయంలో అభివృద్ధి పనులు పూర్తి కాకుండానే రాజన్న ఆలయంలో పనులు మొదలుపెట్టేశారు. ఆ వెంటనే భక్తుల్ని ఇటు తరలించారు. దీనిపై భక్తులు ఏమనుకుంటున్నారో రమణ వివరిస్తారు. ఇక్కడ రాజన్న ఆలయానికి సంబంధించి ఇప్పటికే భీమన్న ఆలయానికి పూర్తిగా తరలింపు జరిగింది, మనం చూడవచ్చు. అయితే ఎంత గందరగోళమైన పనులు నిర్వహణ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆలయ అధికారులు దీనిపైన పూర్తిగా మాట్లాడడానికి బాధ్యత తీసుకోరు. కేవలం ఇక్కడ ఉన్న విప్పు ఆది శ్రీనివాస్ ఏది చెప్తే అది మాత్రమే ఇక్కడ చెల్లుబాటు అన్నట్టుగా తయారైంది తప్ప అసలు ఒక క్లారిటీ లేకపోవడంతో భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా భీమేశ్వర ఆలయంలో మనం చూస్తున్నాము ఇంకా
కూడా పనులు పూర్తి కాలేదు. కానీ పూర్తిగా రాజన్న ఆలయంలో ఇప్పటికే సేవలు ఆపేసి ఆర్జిత సేవలన్నింటినీ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. మనం చూడవచ్చు ఇంకా కూడా ఈ పనులు కావడానికి కనీసం ఒక 15 రోజుల నుంచి నెల రోజుల సమయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇక్కడ అసలు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఇక్కడికి తరలించడానికి ఇప్పటికే భక్తులంతా కూడా ఈ తప్పుపడుతున్న పరిస్థితి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దృశ్యాలను కూడా మనం ఇంతకుముందు రాజన్న ఆలయంలో చూసాము. ఈవో నిలదీయడానికి వాళ్ళంతా కూడా కార్యాలయం ముందుకు వచ్చి ధర్నా చేసిన దృశ్యాలను కూడా మనం చూసాము. అయితే నేను చూపిస్తున్నా మీకు భీమేశ్వరాలయంలో ఇప్పుడు ఆర్జిత సేవలను పూర్తిగా ఇక్కడికి తరలించిన తర్వాత వస్తున్న భక్తుల రద్దీని నేను చూపిస్తున్నా. కానీ చూడవచ్చు మనం కోడెముక్కులను కూడా ఇక్కడికి పూర్తిగా తరలించడం జరిగింది. ఆర్జిత సేవలన్నింటినీ కూడా ఇక్కడికి తరలించారు. మొత్తంగా భక్తులైతే నానా ఇక్కట్లు పడుతున్నారు. ఒక స్పష్టమైన ప్రకటన చేయకపోవడం పైన, ముఖ్యంగా భీమేశ్వరాలయంలో ఇక్కడికి తరలిస్తున్నాం అనే ఒక స్పష్టత లేకపోవడంతో ఒక గందరగోళ వాతావరణం అయితే మనకు వేములవాడలో కనిపిస్తుంది. తెలంగాణలో చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల్ని ఆలయ నిర్మాణ పనుల కారణంగా దర్శనానికి కొంతసేపు అనుమతించలేదు. దర్శనాలు లేవు, భీమేశ్వరాలయానికి వెళ్లాలని సూచించడంతో అదేదో ముందస్తుగానే చెప్పాలి కదా అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడ ఆలయంలో ఆర్జిత సేవల బంద్ అనేది కొనసాగుతుంది. ఈ రోజు నుంచి రాజన్న ఆలయంలో బంద్ చేసేసి మొత్తంగా భీమన్న ఆలయంకు తరలించడంతో భక్తులంతా కూడా ఆందోళన చెందుతారు. సుదూర తీరాల నుంచి, విదేశాల నుంచి కూడా చాలా మంది భక్తులు కార్తీక మాసం సెంటిమెంట్తో వచ్చారు. అయితే ఈవో కార్యాలయం ముందు నిలదీయడానికి, ఆందోళన చేయడానికి కొంతమంది భక్తులు వచ్చారు. వారితో మాట్లాడడం ఏమైంది అసలు? ఈ రోజు ఉదయం కూడా యాత్రికులు దర్శనం చేసుకున్నారు, మొక్కులు తీర్చుకున్నారు. ఇప్పుడే సడన్గా అనుకోకుండా మేము మూసేస్తున్నాము గుడిని, ఎవరు రావద్దు అని చెప్పి అక్కడ ద్వారాలు మూసేసిండ్రు. దానివల్ల యాత్రికులు అందరు సుదూర ప్రాంతాల నుండి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికని ఎంతో వచ్చారు, భక్తితో వచ్చారు. మరి యాత్రికులకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము అక్కడ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఇక్కడ ఈవో గారికి మేము మరి అడుగుదాము, మరి సంగతి ఏంటి, మనకి ఇవాళ ఒక్క రోజైనా మాకు అనుమతి ఇవ్వండి, దాని తర్వాత మరి మీరు ఏం జరుగుతుందో మీ ప్రాసెస్ చేసుకోండి అని చెప్పి చెప్దామని వచ్చినామండి. అమ్మా ఏమైందమ్మా? ఏమైందయ్యా? ముసలం చిన్న పిల్లలు ఎట్లా తీసినాం, అప్పటి నుంచి దర్శనం అయినా ఎట్లా, ఇప్పుడు దర్శనం కాదు ఎట్లా? ఒక అరగంట ఇచ్చి పెడతాం, పబ్లిక్ అయిపోతుంది. అంటే పేపర్లలో ఇవ్వాలి, లేకపోతే టీవీలలో చెప్పాలి, ఏదైనా అనౌన్స్మెంట్ చేయాలి. మేము రాము, అనౌన్స్మెంట్ చేస్తే మేము రాము. తర్వాత ఏడన్నా వస్తుంటుంది. ఇప్పుడు వచ్చి మా పాలనకు ఎంత బాధ అయితే, ముసలాన్ని నేను 80 ఏళ్ళు ఉన్నాయి, చిన్న పిల్లలు 5 నెలల పిల్లలు, మేము ఎటో ఆగం కావాలి. అర్మ నుంచి వచ్చినాం, పుట్టెనికలు మనవాడికి పుట్టెనికలు తీసినాం, గుండు వేయించినాము, మళ్ళీ దర్శనంకి నిలబడ్డాక బంద్ చేసినాం. మాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. పొద్దుగాల నుంచి దర్శనం అయింది అన్నట్టు మేము తీసినాం, లేకుంటే పొద్దుగాల నుంచే మార్నింగ్ నుంచి బంద్ చేస్తాం. మేము గుండు కూడా వేయించుకోకుండా అటే వేయించుకుని అటే దర్శనం చేస్తుండే. కానీ ఇవాళ ఒక్కరోజు రిక్వెస్ట్తో అంటున్నాం, ఇవాళ ఒక్కరోజు. ముఖ్యంగా అంటే ఎట్లాంటి సమాచారం లేకుండా ఈ విధంగా ఆ దర్శనాలను నిలిపివేయడము ఏంటని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది భక్తులు కూడా వచ్చారు దూరం నుంచి. మేము మంచిర్యాల నుంచి వచ్చాము. ఈ రోజు దర్శనాలు ఉన్నాయంటేనే వచ్చాము. మేము తెలుసుకొని వచ్చినాము, ఈ రోజు ఉన్నాయని చెప్పారు, చెప్పినాకనే వచ్చినాము. ఇక్కడికి వచ్చేసరికి లేదంటున్నారు. ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళకు చాలా కష్టం అవుతుంది కదా, ప్రాబ్లం అవుతుంది కదా. ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఏదైనా కూడా ప్రభుత్వం అనేది. చాలా దూరం నుంచి వచ్చారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ఒక ప్రకటన లేకుండా వేములవాడ ఆలయంలో ఏం జరుగుతుందో తెలియని ఒక గందరగోళం అయితే నెలకొంది. మొత్తంగా ఆలయ విస్తరణ, అభివృద్ధి అనేది ఒకవైపు జరుగుతున్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మరొక వైపు మాత్రం భక్తుల్లో తెలియని గందరగోళం మనకు కనిపిస్తుంది. భీమన్న ఆలయానికి ఆర్జిత సేవలను ఇప్పటికే షిఫ్ట్ చేయడంతో వీళ్ళంతా ఎక్కడికి పోవాలి, రాజన్న ఆలయంకి వెళ్ళాలా లేకుంటే భీమన్న ఆలయంకి వెళ్ళాలా అనే ఒక అస్పష్టతతో ఇక్కడికి వస్తున్న వాళ్ళు మనం చూడవచ్చు. మొత్తంగా వీళ్ళంతా కూడా ఈవో కార్యాలయంలో నిలదీయడానికి వచ్చారని చెప్పేసి కూడా ఆ భక్తులు చెప్తున్నారు. రాజన్నకు చెల్లించాల్సిన కోడెముక్కులు కూడా భీమేశ్వరాలయంలో తీర్చుకోమన్నారు. దీనిపై భక్తులు తలో రకంగా స్పందించారు. కొందరైతే ఏ దేవుడైనా ఒకరే కదా, ఆయనా శివుడే ఈయనా శివుడే అని భక్తిగా అన్నారు. ఇంత పెద్ద అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు భక్తులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి ఉంటే మరింత బాగుండేదని వృద్ధులు అంటున్నారు. ఇబ్బంది అవుతుంది కదా సారు, పెద్ద మనుషులను కట్టబెట్టుకొని తిరగాలంటే ఆ గుడి చుట్టూ ఆడ తిరిగితే అడిపోయిన ఇటు పోయిన స్నానాలు చేస్తే ఇబ్బంది అయింది. ఆ గేట్ కాడ నిలబడి ఈ గేట్ కాడ అస్సలు ఇచ్చిపెట్టలే మమ్మల్ని. మేమా వరంగల్ అవతల నుంచి వర్ధనపేట. ఇప్పుడు రాజన్నను దర్శించుకోవాల్సిన చోట భీమన్నను దర్శించుకున్నారు కదా, అంతా ఒకటే అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? ఇక ఆడ కలవనప్పుడు ఇక ఈ దేవుడైనా ఒకటే అనుకుంటాం కదా నాన్న. మరి ఆయన దర్శనం కానప్పుడు ఏం చేస్తాం? ఇక ఇంత దూరం వచ్చి మరిపోం కదా.
మరి దర్శనం చేసుకోవాలి. లక్షలు వేలు ఖర్చులు పెట్టుకొని ఇబ్బంది పడుకుంటూ వచ్చి మరి ఏదో ఉన్నావు దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. ఆయన పెద్ద కొడుకు అనుకుని చిన్న కొడుకు అనుకుంటాం, దర్శనం చేసుకొని పోతాను బిడ్డ. వేములవాడ ఆలయ విస్తరణకు ప్రభుత్వం నిర్ణయించిన వెంటనే దీనిపై విపక్షాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కాకపోతే చేసే అభివృద్ధి పారదర్శకంగా ఉండాలని విపక్ష నేతలు సూచించారు. ఇదేదో పాలకపక్ష వ్యవహారంగా ఒంటెద్దు పోకడలు పోకుండా అఖిల పక్షంతో చర్చించి ఏం చేస్తున్నారో తమకు కూడా చెబితే మంచి సలహాలు ఇస్తామని అప్పట్లో బీఆర్ఎస్, బీజేపీలు వ్యాఖ్యానించాయి. భక్తులకు ఇబ్బందులు ఉండకూడదు అన్నదే తమ అభిప్రాయమని ఆ పార్టీలు స్పష్టం చేశాయి. ఇటు ప్రభుత్వం కూడా తాము భక్తుల మనోభావాలకు, వారి ఆధ్యాత్మిక చింతనకు పెద్దపీట వేస్తున్నామని క్లారిటీ ఇచ్చింది. వేములవాడ ఆలయ విస్తరణను అడ్డుకునే ఉద్దేశం తమకు మొదటి నుంచి లేదని బీజేపీ స్పష్టం చేసింది. కాకపోతే రాజన్నకు మొక్కుకున్న భక్తులకు ఆ ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాట్లు చేయాలని బీజేపీ వాదిస్తోంది. గతంలో దీన్ని బీజేపీ, బీఆర్ఎస్ పక్షాలన్నీ కూడా వ్యతిరేకించాయి, ధర్నాకు దిగాయి. అయితే ఇప్పుడు వాళ్ళ స్టాండ్ ఏంటి, ఎందుకు మాట్లాడడం లేదు? ఇలాంటి పరిస్థితుల్లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అంశాల్లో, సౌకర్యాల విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు? మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, ఇక్కడ పనులు ప్రారంభించారు, అక్కడ పనులు పూర్తి కావాలి, దీన్ని ఎలా చూడవచ్చు? మీరేం చెప్తారు? గతంలో మీరు ధర్నా కూడా చేశారు, నిరసనలు చేపట్టారు. అభివృద్ధికి అందరూ కాంక్షిస్తున్నారు. అభివృద్ధిని ఎప్పుడో 70 దశకంలో జరిగిన అభివృద్ధి చాలా రోజుల తర్వాత జరుగుతుంది. దానికి అందరం ఆహ్వానితులమే. అభివృద్ధి అనేది జరగాలి. ఎవరు చేసిండ్రు అన్నది ఇక్కడ విషయం కాదు. ఎవరి ఆధ్వర్యంలో జరగాలంటే వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. 100% అభివృద్ధికి అందరం కాంక్షిస్తున్నాం. కాకపోతే ఎట్ ద సేమ్ టైం భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా చేయాలన్నది మా కాంక్ష. ఏదైతే రాజన్న ఆలయానికి దర్శనాలకు వస్తారో వాళ్ళందరికీ అర్జిత సేవలన్నీ రాజన్న ఆలయ పరిసరాల్లో ఇవ్వమని చెప్పి అడిగినాం. ఒకవేళ లోపల అభివృద్ధికి ఆటంకం అయినట్టయితే బయట ఒక ఏర్పాటు చేసి, దానిలో భాగంగానే ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసినట్టు ఒక లెటర్ ఇష్యూ చేసింది. దానికి కూడా మేము వచ్చి కృతజ్ఞత జరుపుతున్నాం. విపక్షాలు కానీ, భక్తులు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అంటోంది. అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా ఉంటూనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా తాము ముందుకు సాగుతున్నామని క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. అక్కడ పనులు పూర్తి కాలేదు భీమేశ్వరంలో, ఇక్కడ పనులు ప్రారంభించారు. ఈ రోజు భక్తులు చాలా మంది వచ్చి కొంత నిరసన తెలిపిన పరిస్థితి మనకు ఈవో కార్యాలయం ముందర కనిపించింది. ఎట్లా చూడొచ్చు, మీరు ఏం చెప్తారు? అంటే ఎక్కడ గందరగోళం లేదు. దయచేసి భక్తులకు మేము ఇప్పటికే అనేక సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు ఇంట్లో మనం ఉండగలుగుతామా? అలాంటిది దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయాన్ని విస్తరించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంజూరు కాబడిన నిధులు మొదటి దశలో 76 కోట్లతోటి పనులు ప్రారంభించేటువంటి క్రమంలో దయచేసి భక్తులు సహకరించమని కోరుతూ ఆల్టర్నేట్గా ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయంలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆలయం ముందు భాగంలో రావి చెట్టు దగ్గర కూడా దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు చేయబోతున్నాం. ఈ రోజు నుంచి పనులు ప్రారంభం చేసే క్రమంలో వచ్చేటువంటి భక్తులు కూడా గమనించమని మీ విజ్ఞప్తి చేసిన సందర్భంలో భక్తుల సేఫ్టీ కూడా ఇక్కడ ముఖ్యం. మీరే అంటున్నారు ఈరోజు భక్తుల జీవితం ఏ ఒక్క భక్తుడికి ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ అడిగేటువంటి సందర్భంలో దానికి జవాబుదారితనం ఉండాలి. కాబట్టి మీ భక్తుడు సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈరోజు మీరు చూస్తున్నారు. అభివృద్ధిలో భాగంగా మీద డోమ్ లాంటి ఒకటి తీస్తున్నారు. ఆ తీసే క్రమంలో ఏదైనా ఒకరి మీద పడితే ఇబ్బంది కాబట్టి ఆ సమయంలో కాస్త ఆగమని చెప్పేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రాజన్న ఆలయం యథావిధిగా ఉదయం నుంచి వేకోజాము నుంచి రాత్రి వరకు ఏకాంతంగా సేవలు జరుగుతాయి. ఆ సందర్భంలో భక్తులు మాకు సహకరించమని కోరుతా ఉన్నాం. కొన్ని ఇబ్బందులు, కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ భావితరాలు గర్వంగా చెప్పుకునే రీతిలో ఆలయ విస్తరణ జరగనుంది. దానికి ఎంత ఖర్చైనా సమకూర్చుకుంటామని ప్రభుత్వం అంటోంది. వేములవాడ వంటి సుప్రసిద్ధ ఆలయాన్ని అభివృద్ధి చేసే క్రమంలో కనీసం 1,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ అయినా ఏర్పాటు చేసుకోవాలి. అది చేసుకోకపోవడము కొంత గందరగోళ వాతావరణంతో ఇక్కడ రాజకీయ నీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన ఆ గందరగోళాన్ని తొలగించి ఒక స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, వేములవాడ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.